సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వాక్య భాగమును మనం చదువుతున్నాం. రెగ్యులర్గా ప్రతి శుక్రవారం మనము యెహెజ్కేలు గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ దినము 5వ అధ్యాయమును ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెహెజ్కేలు గ్రంథము 5వ అధ్యాయం మొదటిగా 4 వచనాలు చదువుకుందాం. మరియు నరపుత్రుడా, నీవు మంగళ కత్తి వంటి వాడిగల కత్తి ఒకటి తీసుకుని నీ తలను గడ్డమును క్షౌరం చేసుకుని త్రాసు తీసుకుని ఆ వెంట్రుకలను తూసి భాగములు చేయుము. పట్టణములు ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణములో వాటి 3వ భాగమును కాల్చి 2వ భాగమును తీసి ఖడ్గము చేత హతము చేయు రీతిగా దానిని చుట్టూ విసిరికొట్టి మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనిమ్ము. నేను ఖడ్గము చూసి వాటిని తరుముతును. అయితే వాటిలో కొన్నిటిని తీసుకుని నీ చెంగును కట్టుకోనుము. పిమ్మట వాటిలో కొన్నిటిని మరలా తీసి అగ్నిలో వేసి కాల్చును. దాని నుండి అగ్ని బయలుదేరి ఇశ్రాయేలు వారినందరినీ తగులబెట్టును. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుని మనము ఈ వాక్యమును ధ్యానం చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవుడా, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మేము చదువుకున్న వాక్యమును దీవించండి. అల్పుడును బలహీనుడునైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరచండి ప్రభా. మీరే సూటిగా స్పష్టంగా మాట్లాడు. మేమందరము ప్రభా నీ మాటలు అర్థం చేసుకుని వాక్యానుసారంగా జీవించే కృప మా అందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మీ ఆత్మ సహాయం నడిపించండి. మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి కనపరచు బహు వినయముగా వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథము మనము అర్థం చేసుకోవాలంటే మొదటిగా మనము కొంచెము ఈ పుస్తకం యొక్క నేపథ్యమును మనం అర్థం చేసుకోవాలి. కొంత చరిత్రలోనికి వెళ్ళాలి. అప్పుడు మనకి యెహెజ్కేలు గ్రంథము మనకు అర్థమవుతుంది. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు ఈ పుస్తకాన్ని దేవుడు ఏ ఉద్దేశంతో యెహెజ్కేలు చేత రాయించాడు, యెహెజ్కేలు ఎక్కడ రాశాడు, ఏ ప్రజలను ఉద్దేశించి రాశాడు, అసలు ఏ ఉద్దేశముతో యెహెజ్కేలుకు దేవుడు ఈ ప్రవచనాలు ఇచ్చాడో మనము స్పష్టంగా అర్థం చేసుకోగలం. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు చాలా కాలము నుంచి దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నారు. జీవము కలిగినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహాలను పూజించటము ప్రారంభించారు. దేవుడు కొన్ని వందల సంవత్సరాల నుంచి తన ప్రజలను హెచ్చరిస్తూ వస్తూ ఉన్నారు. వారిని సరిచేసుకోమంటున్నారు. కంప్లీట్గా వారు వాక్యం చదవటం మానేశారు. దేవుని మీద ఆధారపడటం మానేశారు. దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నారు. దేవుడు ఆనాడు ప్రవక్త అయినటువంటి ఇర్మియాను లేపి స్పష్టంగా వారికి అన్ని విషయాలు చెప్పారు. అప్పటికే వారి హృదయాలు చాలా కఠినమైపోయాయి. అలా దేవునికి దూరమైపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో దేవుడు ఇక ఏమీ దాచుకోకుండా
వారికి దేవుడు వారి మీదికి రప్పించే తీర్పుల గురించి ప్రకటించినట్లుగా మనం చూడగలం. భక్తుడైనటువంటి ఇర్మియా గారు వాటిని ప్రకటించారు. అయినా ప్రజలు దేవునికి లోబడలేదు. ఇంకా ఇంకా వారు దేవునికి దూరం అయిపోతూనే ఉన్నారు. సో ఆ సమయంలో దేవుడు ఇర్మియా ద్వారా చెప్పినట్లుగానే క్రీస్తుకు పూర్వం 605 సంవత్సరం నెబుకద్నెజర్ రాజు వాస్తవంగా ఆయన ఐగుప్తు దేశం మీద యుద్ధానికి వచ్చారు. అయితే ఆయన అలా యుద్ధానికి వెళ్తున్నప్పుడు వాళ్ళ తండ్రి చనిపోయినాడు అనే వార్త విని ఆయన రిటర్న్ అయ్యాడు బబులోను దేశానికి. ఆయన వస్తూ వస్తూ ఐగుప్తు యెరూషలేములో ఉన్న కొంతమంది యవనస్తులను తీసుకొని బబులోను దేశానికి వచ్చాడు. వాళ్ళల్లో దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ పేర్లు మనకు బాగా తెలుసు కాబట్టి వీరిని జ్ఞాపకం చేస్తున్నాం. మొదటి గుంపు నెబుకద్నెజర్ రాజు యెరూషలేము నుంచి తీసుకుని వెళ్ళిన మొదటి గుంపు. నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే ఇది మీరు బాగా జీర్ణించుకోవాలి, బాగా అర్థం చేసుకోవాలి. ఈ చరిత్ర కానీ మీరు అర్థం చేసుకుంటే వాక్యము మనకు బాగా అర్థమవుతుంది. మనము ఆ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు మనము దేవుని వాక్యములో ఏమున్నదో అది అర్థం చేసుకోగలం. తరువాత నెబుకద్నెజర్ రాజు తనకు సంబంధించినటువంటి ఒక ఆయన్ని నియమించాడు తన తరపున యూదులలో నుండి. అయితే కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ ఇశ్రాయేలీలు నెబుకద్నెజర్ రాజు మీద తిరుగుబాటు చేయటం ప్రారంభించారు. సో తర్వాత రెండవసారి మళ్ళీ నెబుకద్నెజర్ రాజు 597లో BC మళ్ళీ వచ్చి ఇంకొంతమందిని దాదాపుగా ఒక 10,000 మంది ఆయన తీసుకుని వెళ్ళాడు. ఆ 10,000 మందిలో యెహెజ్కేలు కూడా ఉన్నాడంట. యెహెజ్కేలు అప్పటికే యాజకునిగా శిక్షణ పొందుతున్నాడు, ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. సో యెహెజ్కేలు వెళ్ళాడు. యెహెజ్కేలు అప్పటికి బహుశా ఒక 25 సంవత్సరాలు 27 సంవత్సరాలు యవనస్తునిగా ఉన్నాడు. మంచి యవన ప్రాయంలో దేవునిలోనికి వచ్చాడు. యెహెజ్కేలు యాజక కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. యాజకునిగా ఆయన శిక్షణ పొందుకుంటున్నాడు. ఇప్పుడు యెహెజ్కేలు ఎక్కడున్నాడు? ఇందుకోసమే నేను ఇదంతా చెప్పింది, మీకు అర్థమైంది. ఇప్పుడు యెహెజ్కేలుతో పాటు కొంతమంది ఇశ్రాయేలీలు బబులోను చెరలో ఉన్నారు. చెర, దయచేసి గమనించండి. సో దేవుడు ఏం చేశాడంటే కొన్ని సంవత్సరాలు ఆగి ఇప్పుడు యెహెజ్కేలుకు దర్శనము ద్వారా వెంటనే దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడలేదు. అక్కడ ఒక 2-3 సంవత్సరాలు ఉన్న తరువాత బహుశా క్రీస్తుకు పూర్వం 593 సంవత్సరం 94 సంవత్సరం ఆ కాలంలో దేవుడు యెహెజ్కేలుకు తనను తాను బయలుపరుచుకున్నాడు. యెహెజ్కేలుకు దేవుడు యెహెజ్కేలు ద్వారా అనేక విషయాలు ఆనాటి ఇశ్రాయేలీలకు, చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలకు బోధించినట్లుగా మనం చూడగలం. ముఖ్యంగా యెరూషలేము మీదికి రాబోయే భయంకరమైనటువంటి తీర్పు గురించి, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల మీదకి రాబోయే ఘోరమైనటువంటి తీర్పు గురించి ప్రకటించటం ప్రారంభించాడు. దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు కంటే ముందుగా కొంతమంది అబద్ధ ప్రవక్తలు లేసి తప్పుడు మాటలు, తప్పుడు బోధలు చేయటం ప్రారంభించారు. వాళ్ళు ఏమని బోధించడం ప్రారంభించారంటే, ఏం పర్వాలేదు, యెరూషలేము నుంచి మన ప్రజలు వచ్చి బబులోను మీద దాడి చేసి
బబులోను ఓడించి మళ్ళీ మనం తీసుకుని వెళ్తాం. మనం ఎప్పుడైనా వెళ్ళిపోతాం. మనం ఎంతో కాలము బబులోను దేశంలో ఉండము. చాలా త్వరగానే మనం వెళ్ళి మన సొంతింటికి వెళ్ళిపోతాం, మన దేశానికి వెళ్ళిపోతాం అని బోధించడం ప్రారంభించారు. అని యెహెజ్కేలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. వారు చేసినటువంటి పాపానికి పర్యావసనం ఎలా ఉంటుందో, ఆ రిజల్ట్ ఎలా ఉంటుందో, ఆ తీర్పు ఎంత చేదుగా ఉంటుందో వారికి బోధిస్తూ ఉన్నాడు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు చూడండి. వాస్తవంగా మనం గమనించినట్లయితే ఎక్కువ మంది యెహెజ్కేలు గ్రంథము మీద బోధించరు, మనం వినం. చాలా తక్కువ మంది మాత్రమే యెహెజ్కేలు గ్రంథం మీద వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. ఎందుకంటే యెహెజ్కేలు గ్రంథములో మనం ఎక్కువ ఏం చదువుతామంటే తీర్పుల గురించి చదువుతాం. ప్రజలు పాపం చేయటం, పాపం చేసినటువంటి తన ప్రజల మీద దేవుడు తీర్పును ప్రకటించడం, శిక్షలు ప్రకటించడం, వాళ్ళని సరిచేసుకోమని చెప్పడం. దేవుడు ఏదన్నా మనల్ని హెచ్చరిస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే మనలను సరిచేస్తున్నాడని అర్థం. కానీ ఇప్పుడు ప్రజలు సరిచేసుకోవడం, తీర్పులు, శిక్షలు, పాపాన్ని దేవుడు చూస్తున్నాడు, ఇలాంటి పదాలు వినటానికి ప్రజలు ఇష్టపడటం లేదు. ప్రజలకు అస్తమానము కూడా ఏం కావాలంటే, ఏం బోధించాలంటే, ఏం మాట్లాడాలంటే ఆశీర్వాదం, సమృద్ధి, దీవెనలు, ఇంకేం తక్కువ కాదు, ఏ లోటు ఉండదు. ఈ పదాలు వినటానికి ప్రజలు ఇష్టపడుతున్నారు. అందుకనే చాలామంది ప్రజలు ఇవి వినటానికి ఇష్టపడుతున్నారు కాబట్టి మనం కూడా అవే బోధిస్తాం. అవి బోధిస్తేనే మన బోధలు వింటారు. యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతూ ఏ ప్రజలకైతే యెహెజ్కేలు బోధించమంటున్నాడు దేవుడు, ఆ ప్రజలు నువ్వు ఈ బోధ వాళ్ళు వినరు. యెహెజ్కేలుతో చెప్తాడు దేవుడు, నేను చెప్పే బోధ వారు వినరు అని. యెహెజ్కేలుతో దేవుడు ఏమంటాడు, వారు వినినా వినకపోయినా నేను చెప్పింది నువ్వు చెప్పమంటాడు దేవుడు. ఎందుకంటే యెహెజ్కేలు మాట్లాడేది సత్యం, యెహెజ్కేలు మాట్లాడేది వాస్తవం, అది జరగబోతూ ఉన్నది. కనుక మనం గమనించినట్లయితే అశ్రుతాల గురించి వినాలి, సేమ్ టైం పాపము గురించి, దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు ఆ పర్యావసనాలు ఎలా ఉంటాయో వినాలి. దేవుడు సరిచేసుకోమన్నప్పుడు సరిచేసుకోవడానికి మనం ఇష్టపడాలి, అది ఆశీర్వాదం. ఒక సమృద్ధి గురించి వింటమే కాదు. ఒకసారి బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఎక్కువ మంది సమృద్ధిగా దీవించబడినటువంటి వారు చాలా మంది దేవునికి దూరం అయిపోయారు. అవునా కాదా? తప్పిపోయిన కుమారుడు తాను తన తండ్రి ఆస్తిని పంచుకున్న తర్వాత, తనకొచ్చే వాటాను పంచుకున్న తర్వాత, తన దగ్గర సమృద్ధిగా ఉన్నప్పుడు తండ్రికి దూరం అయిపోయాడు. అన్నీ అయిపోయిన తర్వాత ఖాళీ అయిపోయిన తర్వాత సమృద్ధి అతన్ని దేవునికి దూరం చేసింది, తండ్రికి దూరం చేసింది. కష్టాలు, బాధలు, కరువు దేవునికి, తండ్రికి దగ్గర చేసినట్లుగా మనం చూడగలం. ఉజ్జియా దీవించబడేదాకా ఒకలాగున్నాడు. అతను బహుగా ఆశీర్వదించబడిన తరువాత అన్ని విషయాలలో కూడా హృదయంలో గర్వించి దేవునికి దూరం అయిపోయాడు. సొలొమోను మామూలుగా ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు, దేవుణ్ణి మంచి జ్ఞానం అడిగాడు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఒక స్టేజీకి వెళ్ళిపోయిన తర్వాత హృదయంలో తప్పిపోయాడు. బిగినింగ్ బాగానే ఉంటుంది, కానీ ముగింపు అంతగా బాగుండదు. ఈ రీతిగా మనం చెప్పుకుంటూ పోతే చాలా మందిని మనం చెప్పుకోవచ్చు. కనుక మనం ఎప్పుడు సమృద్ధిని, మనం ఎప్పుడు ఆశీర్వాదాన్ని, మనం ఎప్పుడు ఇవే కాదు కోరుకోవాల్సింది, మనం కోరుకోవాల్సింది. దేవుడి నుంచి మనము ఇంకా ఏం ఆశించాలంటే, ప్రభువా నా హృదయాన్ని పరిశీలన చేయి,
ఇంకా నేను మార్చుకోవాల్సింది ఏమన్నా ఉంటే నాతో మాట్లాడు ప్రభువా, నన్ను సరిచేయి ప్రభువా, ప్రభువా నన్ను సరిచేయి, నన్ను బాగు చేయి, ఇంకా నీకు దగ్గరగా జీవించాలని నేను ఆశపడుతున్నాను ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. భక్తుడు ఏమని ప్రార్థన చేస్తా, నీకు ఆయాసకరమైనది ఏదైనా నా హృదయంలో ఉన్నదేమో పరిశీలించమంటాడు. అది నాకు చూపించయ్యా, నేను ఒప్పుకుంటాను, సరి చేసుకుంటాను అంటాడు. మనం దాన్ని ఇష్టపడాలి. ఇంకా వాక్యములో గమనించిన శ్రమ కలుగక మునుపు నేను త్రోవ తప్పిపోతిని అంటాడు. మనకి ఏ కష్టం లేదనుకోండి, ఏ శ్రమలు లేకపోతే అన్నీ స్మూత్గా జరుగుతున్నాయి అనుకోండి, అన్నీ మనకు బాగా ఉన్నాయి అనుకోండి, దేవునికి దూరం అయిపోయే ప్రమాదం ఉన్నది. అప్పుడప్పుడు మన జీవితాలలో బ్రేకులు కూడా అవసరం. వాహనానికి బ్రేకులు అవసరం కదా, ఒకే స్పీడ్లో వెళ్ళిపోతుంది, ఇబ్బంది అయిపోతుంది. అప్పుడప్పుడు బ్రేకులు ఉండాలి. అవి చాలా అపాయాల నుంచి, చాలా ప్రమాదాల నుంచి ఆ బ్రేకులు మనల్ని కాపాడు. మన గొల్లపురంలో నేను అటు నుంచి నీళ్ళు తీసుకోవడానికి వస్తున్నాను. ఆ బ్రేక్ కానీ వెయ్యకపోతే పెద్ద వాహనం అది, నేను అప్పుడే అక్కడికి వెళ్ళాను, పెద్ద లారీ బైక్, బ్రేక్ కానీ ఆ బ్రేక్ సరిగా పడకపోతే వాహనము ఒక వ్యక్తిని అవతలికి పెట్టి, నేను అప్పుడే వెళ్ళాను. బ్రేక్ వేస్తే అక్కడికి అలా వెళ్ళి ఆగింది, అతను పడిపోయాడు, బాగా దెబ్బలు తగిలినాయి కానీ టైర్. కనుక ఇక్కడ మనం గమనించవలసినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మన జీవితంలో అన్నీ కావాలి. ఆత్మీయ జీవితంలో బ్లెస్సింగ్స్ కావాలి, కరెక్షన్స్ కావాలి, సరి చేసుకోవటాలు కావాలి, దిద్దుబాటు కావాలి. అన్నిటికీ మనం ఇష్టపడాలి. అన్ని రకాల వాక్యాలు వినడానికి మనం ఇష్టపడాలి. యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ 5వ అధ్యాయములో యెహెజ్కేలుతో దేవుని తీర్పును గురించి, అనగా ఆనాడు తిరుగుబాటు చేసినటువంటి, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి, దేవుని వాక్యము మాకు వద్దు అని అన్నట్లుగా జీవించినటువంటి ఆ ప్రజల మీదకి దేవుడు పంపించే ఆ తీర్పు గురించి మనము 5వ అధ్యాయంలో చదవగలం. కనుక యెహెజ్కేలు గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని హెచ్చరికలు మనం చూడగలం. దేవుని ప్రజలకు ఆయన ఇచ్చిన హెచ్చరికలు, మీరు ఇలా ఉండొద్దు, సరిచేసుకోండి, వార్నింగ్స్ అవి. మీరు ఇలా జీవించొద్దు, మీరు ఇలానే ఉంటే భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి తీర్పు మీరు చూడబోతున్నారు దేవుని నుంచి అని 5వ అధ్యాయంలో మనం చదువుతాం. యెహెజ్కేలుతో ఇక్కడ గమనించినట్లయితే ఏం మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా మనం చూద్దాం. మరియు నరపుత్రుడా, నీవు మంగళ కత్తి వంటి వాడిగల కత్తి ఒకటి తీసుకుని నీ తలను గడ్డమును క్షౌరము చేసుకుని త్రాసు తీసుకుని ఆ వెంట్రుకలను తూసి భాగములు చేయము. మొదటి వచనాన్ని మనము గమనిద్దాం. నేను వాక్యాన్ని చదువుతున్నప్పుడు మీరు కూడా వాక్యము చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఇక్కడ యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలుతో ఏం మాట్లాడుతున్నాడంటే, యెహెజ్కేలు నీవు మంగళ కత్తి వంటి ఒక కత్తి, వాడినటువంటి కత్తి, ఇంగ్లీష్లో స్వార్డ్ అని వ్రాయబడి ఉంటుంది, ఒక ఖడ్గం, పదునైనటువంటి కత్తి తీసుకొని, పదునైనటువంటి ఖడ్గము తీసుకొని నువ్వేం చేయాలంటే గుండు చేసుకోవాలి. ఏం చేయాలి? గుండు చేసుకోవాలి. తర్వాత నీ గడ్డాన్ని కూడా తీసుకోవాలి. సహజంగా యూదులు గడ్డం తీసుకోరు, మరి ముఖ్యంగా గడ్డం కానీ లేకపోతే తల వెంట్రుకలు కానీ తీసుకోరు. మరి ముఖ్యంగా యాజకులైతే వారు అసలు గడ్డము కానీ లేకపోతే తల కానీ గొరిగించుకోకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, యాజకులు దేవునికి ప్రతిష్ఠింపబడినటువంటి వారు, వారు దేవుని సేవకులు. అందుకని యాజకులకు దేవుడు ఏం చెప్పాడంటే, మీరు ఎప్పుడు కూడా గడ్డము కానీ గడ్డం తీసుకోకూడదు, తల గొరిగించుకోకూడదు. లేవికాండం 21వ అధ్యాయం 5వ వచనములో మనము ఆ మాట చదువుతాం.
లేవీకాండం 21వ అధ్యాయం 5వ వచనమును చదువుకుందాం. వారు తమ తలలు బోడి చేసుకున్న రాదు, గడ్డపు ప్రక్కలను క్షౌరము చేసుకున్న రాదు, కత్తితో దేహమును కోసుకున్న రాదు. యువతల పేజీలో 19వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. మీ నుదుటి వెంట్రుకలను గుండ్రముగా కత్తిరింపకూడదు, నీ గడ్డపు ప్రక్కలను గొరగకూడదు. ఇది 21వ అధ్యాయంలో చూసినట్లయితే యాజకులతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, గడ్డాన్ని తీసుకోకూడదు, తల గొరిగించుకోకూడదు. కానీ యెహెజ్కేలుతో దేవుడే మాట్లాడుతున్నాడు, నువ్వు గడ్డం తీసుకో, నువ్వు తల గొరిగించుకోవాలి, గుండు చేసుకోవాలి. ఇక్కడ యెహెజ్కేలు దేవుని ప్రజలైనటువంటి అనగా ఇశ్రాయేలీల పాత్రను ఆయన పోషిస్తున్నాడు. ఇక్కడ వాస్తవంగా యెహెజ్కేలు ఇప్పుడు బబులోను దేశంలో ఉన్నాడు. అదే ఇశ్రాయేలీల దేశంలో అయితే అక్కడ దేవాలయం ఉంటుంది. దేవాలయములో యెహెజ్కేలు సేవ చేయాలి. కనుక యెహెజ్కేలుకి ఆ మాట చెప్పేవాడు కాదు. ఇప్పుడు బబులోను దేశంలో ఉన్నాడు కాబట్టి బబులోను దేశంలో దేవాలయం లేదు. ఇప్పుడు యాజకుడు కాదు, యాజకత్వం పని చేయడం లేదు. యాజకుడు అంటే ఏంటి? బలులు అర్పించడం, దేవాలయంలో పని చేయటం. ఇప్పుడు అందుకని యాజకుడైనటువంటి యెహెజ్కేలుకు, ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుకు దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఇప్పుడు గడ్డం తీసుకోవాలి, తల గొరిగించుకోవాలి. గడ్డం తీసుకోవడం కానీ తల గొరిగించుకోవడం కానీ దేనికి గుర్తు అంటే అవమానమునకు గుర్తు. ఒక వ్యక్తిని ఇన్సల్ట్ చేయడం, అవమానపరచడం. 2 సమూయేలు గ్రంథములో ఒక సందర్భములో మనము ఒక సంఘటన చదువుతాం. 2 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 4-5 వచనాలలో అక్కడ ఆమోను రాజు ఉంటాడు. అతని పేరు నాహాసు. అతను చచ్చిపోతాడు. అతను బ్రతికున్నప్పుడు దావీదుకి మేలు చేశాడు. సో తర్వాత తన కొడుకును, తండ్రి చనిపోయినటువంటి దుఃఖములో ఉన్నాడు, ఓదార్చడానికని దావీదు కొంతమందిని పంపిస్తాడు. నాహాసు కొడుకు పేరు హానోను. అయితే ఈ హానోనుకి కొంతమంది ఉంటారు కదా పక్కన, కొంతమంది పనికిమాలిన వాళ్ళు, తప్పుడు సలహాలు ఇవ్వటానికి ప్రతి ఒక్కరి పక్కన ఉంటారు. వీళ్ళేమన్నారంటే, నిజంగా దావీదు నిన్ను ఓదార్చడానికి కదా వాళ్ళని పంపించింది, మన దేశం యొక్క గుట్టు తెలుసుకొని పోవడానికి వచ్చారు అంటే ఇతను కూడా వెంటనే వింటాడు. తప్పుడు మాటలనే తొందరగా వింటాము, ఆలోచించవచ్చు. ఇతను కూడా వింటాడు. విని ఏం చేశాడో తెలుసా? అక్కడ వ్రాయబడి ఉంటుంది. అంతటా హానోను సగము గడ్డము గొరిగించి వారు తొడుగుకొనిన బట్టలను పిరదల వరకు కత్తిరించి వారిని వెళ్ళగొట్టినది. అవమానం. ఇది చాలా ఇన్సల్ట్ చేసినట్టు అన్నమాట దావీదుని. కానీ ఎందుకంటే దావీదే వాళ్ళని పంపించాడు కాబట్టి అవమానం ఇది. ఇక్కడ గమనించినట్లు ఆ సంగతి దావీదుకి తెలిసి, మీరు ఇప్పుడే రావద్దు, మీరు అక్కడే ఉండండి, గడ్డం పెరిగిన తర్వాత రండి అని చెబుతాడు. దావీదు కూడా చాలా అవమానకరంగా ఫీల్ అవుతాడు, చాలా షేమ్గా ఫీల్ అవుతాడు. సో కొన్నిసార్లు గడ్డము కొన్ని సందర్భాలలో అది దుఃఖానికి సాదృశ్యముగా ఉన్నది, కొన్ని సందర్భాలలో మాత్రము అది అవమానానికి సాదృశ్యముగా ఉన్నది. దేవుని ప్రజలు అనగా దేవుణ్ణి వదిలిపెట్టినటువంటి, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టినటువంటి ప్రజలు పొందుకోబోయే అవమానమును అది తెలియజేస్తూ ఉన్నది. దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవుని వాక్యములో ఒక మాట మనము సామెతల గ్రంథములో చదువుతాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయంలో ఏం చదువుతాం? మనం 34వ వచనములో పాపము ప్రజలకు అవమానము తెచ్చును అనే మాటను మనం చదువుతాం. పాపము ప్రజలకు ఏం తెస్తుందంట? అవమానము తెస్తుంది.
ఇశ్రాయేలీయులు చేసినటువంటి ఆ పాపము వారి ఘోరమైనటువంటి అవమానాన్ని తెచ్చిపెట్టబోతుంది. తెచ్చిపెట్టింది ఆల్రెడీ. వారు శరలో ఉన్నారు. ఇప్పటికే దేవుని ప్రజలు శరలో ఉన్నారు. పాపము ప్రజలకు అవమానాన్ని తెస్తుంది. అందుకనే పాపము విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. పాపము ప్రజలకు చెడ్డ పేరును తెస్తుంది. పాపము ప్రజలను పాడు చేస్తుంది. పాపము ప్రజలను హీన స్థితికి తీసుకుని వెళ్తుంది. అందుకనే పాపము విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు పలు రకాలుగా వారిని హెచ్చరించినట్లుగా మనం చూడగలం. యెహెజ్కేలు గ్రంథంలో ఇప్పుడు 5వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే తల గొరిగించుకోమన్నాడు, గడ్డము గీసుకోమన్నాడు. ఆ వెంట్రుకలను నువ్వేం చేస్తావంటే యెహెజ్కేలు, ఒక తక్కెడ తీసుకొని, త్రాసు తీసుకొని, ఆ త్రాసును 3 భాగాలుగా సమానముగా తుయ్యమన్నాడు. అంటే 3 భాగాలు చేయమన్నాడు. మనము ఆ వెంట్రుకలను చూసి భాగములు చేయము. 2వ వచనములో, పట్టణమును ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణములో వాటి 3వ భాగమును కాల్చి 2వ భాగమును తీసి ఖడ్గము చేత హతము చేయు రీతిగా దానిని చుట్టూ విసిరిగొట్టి మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనిము, నేను ఖడ్గము దూసి వాటిని తరుముదును అన్నాడు. ఇప్పుడు నువ్వు తక్కెడ తీసుకో. తక్కెడ అనేది అదే త్రాసు తీసుకో. త్రాసు అనేది దేవుడి యొక్క పాపము విషయములో ఆయన తీర్చే తీర్పు పక్షపాతం ఉండదు. దేవునికి వ్యతిరేకంగా ఎవరు ఏమి చేస్తామో దానికి తగ్గట్లుగా ఆయన తీర్పు తీరుస్తాడు. అందులో ఎలాంటి పక్షపాతం ఉండదు. దేవుడికి ఎవరైనా ఒకటే తప్పు చేస్తే ఆయన శిక్షిస్తాడు, ఎవరిని వదిలిపెట్టడు. బైబిల్ గ్రంథములో మనము పలు సందర్భాలలో అవి చూశాం. అందుకనే దేవుడు ఎవరెవరు ఎలా శిక్షించబడాలో దేవుడు నియమించేశాడు. అదే ఇప్పుడు మనం చదువుకోబోతున్నాం, ధ్యానం చేసుకోబోతున్నాం. దేవుడు నియమించేశాడు. ఇర్మియా గ్రంథములో మనము ఆ మాట కూడా చదవగలం. తీర్పు గురించి మాట్లాడుతూ ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనములో చూడండి, ఎవరెవరిని దేనికి దేవుడు నియమించాడో మనం చూడగలం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. మేమెక్కడికి పోదుమని వారు నిన్ను అడిగిన ఎడల వారితో ఇట్లనము, నీవు వారితో ఇట్లనము, యెహోవా మాట సెలవిచ్చుచున్నాడు, చావునకు నియమింపబడిన వారు చావునకును, ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గమునకును, క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకును, చెరకు నియమింపబడిన వారు చెరకును పోవలెను. ఎవరు దేనికి నియమించబడ్డారో దానికి పోవాల్సిందే. అవునా కాదు? ఎవరు ఏ రూపంలో చనిపోవాలో ఆ రూపంలో చనిపోవాల్సిందే, తప్పదు. దేవునికి పక్షపాతం అనేది ఏముండదు. దేవునికి అందరూ సమానమే. ఇక్కడ గమనించినట్లయితే యెహెజ్కేలు ఏమంటున్నాడు, ఆ వెంట్రుకలను 3 భాగాలు చేయమంటున్నాడు. త్రాసులు తూసి 3 భాగాలు చేయమంటున్నాడు. అంటే ఒక భాగమేమో ఖడ్గముతో చనిపోతారు, ఒక భాగం. ఆ 3 భాగాలలో ఇంకొక భాగమేమో ఒక భాగమేమో కాల్చివేయబడతారు, 2వ భాగమేమో ఖడ్గముతో పొడవుబడి చనిపోతారు, 3వ భాగమేమో గాలిలో విసిరివేయబడతారు. అప్పుడు అనగా దాని అర్థం ఏంటంటే చెదిరిపోయి కరువు చేత, భయంకరమైనటువంటి వాటి చేత వారు చంపబడతారు, చచ్చిపోతారు. భయంకరమైనటువంటి కరువు కూడా రాబోతూ ఉన్నదన్నమాట. సో ఆ 3 భాగాల గురించి ఇంకా మనం ముందుకు వెళ్తే దేవుడు స్పష్టంగా ఈ అధ్యాయంలోనే రాయించాడు. సరే, మనం కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. 3వ వచనంలో ఏమంటున్నాడు, అయితే వాటిలో కొన్నిటిని తీసుకొని నీ చెంగును కట్టుకోమంటున్నాడు. అమ్మా, చెంగు అంటే మీ అందరికీ తెలుసు కదా.
సో ఏ స్కేలుతో దేవుడు ఏమంటున్నాడంటే, ఏ స్కేలు దాంట్లో కొన్ని వెంట్రుకలు, దీంట్లో కొన్ని వెంట్రుకలు, దాంట్లో కొన్ని తీసుకొని వాటిని నీ చెంగుకు ముడివేసి కట్టుకో అంటున్నారు. ఎవరు చెంగు కట్టుకోమంటున్నారు? ఏ స్కేలు చెంగు కట్టుకోమంటున్నారు. దీని అర్థం ఏంటంటే, చెంగుకు కట్టుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే, వారిలో శేషించిన వారు, చంపబడినటువంటి చాలామంది కాల్చివేయబడతారు, చాలామంది మరి ఖడ్గముతో చంపబడతారు, చాలామంది చెదరగొట్టబడతారు. కానీ వీళ్ళందరూ ఎవరు? దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినటువంటి వారు, దేవునికి వ్యతిరేకంగా వారు దేవునిని నిర్లక్ష్యం చేసినటువంటి వారు. అయితే వారిలో నుంచే కొన్ని ఏస్కేలు తీసుకొని చెంగు కట్టుకున్నాడు. అంటే ఇశ్రాయేలీలలోనే ఏస్కేలు లాంటి వారు కొంతమంది ఉన్నారు. ఏస్కేలు లాగా దేవునికి నమ్మకస్తులు, దేవుని ప్రేమించేవారు, దేవుని అడుగు జాడల్లో నడిచేవారు కొంత శేషం. అందరూ కాదు. ఇశ్రాయేలీలలో చాలా మంది, దాదాపుగా చాలా మంది దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నారు. కానీ వారిలో కొంతమంది ఏస్కేలు లాగా, ఏస్కేలు సెంగుకు వాటిని కట్టుకోమన్నాడు, నీకు లాగా. ఏస్కేలు ఆ శేషములో ఒక భాగం, ఏస్కేలు ఆ శేషములో ఒక భాగమై ఉన్నది. చెంగు అనేది నడవడిని తెలియజేస్తుంది, చెంగు అనేది అధికారాన్ని కూడా తెలియజేస్తుంది అన్నమాట. బైబిల్ గ్రంథంలో శేషము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవునికి ఎప్పుడూ శేషం ఉంటుంది. ఎవరో కొంతమంది, ఈ ఊర్లో అందరూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు అనుకోండి, సపోజ్ కొంతమంది ఆయన పిల్లలు ఉంటారు, శేషం, ఆయన నమ్ముకున్నవారు, ఆయన వాక్యాన్ని ప్రేమించేవారు, ఆయన సన్నిధిని ప్రేమించే శేషము ఎప్పుడు కూడా ఉంటుంది. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 20 నుంచి 22 వరకు. ఆ దినమున ఇశ్రాయేలీయుల శేషము యాకోబు కుటుంబీకులలో తప్పించుకునిన వారు తమ్ముడు హతము చేసిన వారిని ఇంకను ఆశ్రయింపగా, వాళ్ళని ఎవరు హతం చేశారు? బబులోనీయులు హతం చేశారు అనుకోండి. వారిని అనుసరింపక, అనగా లోకమును ఆశ్రయించక సత్యమును బట్టి ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు. శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతుడగు దేవుని వైపు తిరుగును. ఈ జనులైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుక వలె ఉండినను దానిలో శేషమే తిరిగిను. కొన్ని లక్షల మంది ప్రజలు ఉన్నా కానీ వాళ్ళందరూ దేవుని వైపు తిరగరంట. వారిలో కొంతమంది శేషము, కొంతమంది దేవుని ప్రేమించే వారిని దేవుడు కొంతమందిని ఏర్పరచుకున్నాడు. ఆ శేషము గురించి ఏస్కేలుతో దేవుడు మాట్లాడు. ఆ వెంట్రుకలు, చెంగుకు కట్టుకున్న వెంట్రుకలు శేషమును తెలియజేస్తూ ఉన్నవి. ఏస్కేలు కూడా ఆ శేషములో భాగమై ఉన్నాడు. తరువాత ఆ శేషమే 70 సంవత్సరాల తర్వాత మరి జెరుబ్బాబెలు నాయకత్వాన, ఎజ్రా నాయకత్వాన, తర్వాత నెహెమ్యా నాయకత్వాన, రెండవ గుంపు వాళ్ళు తిరిగి యెరూషలేముకి, అనగా బబులోను దేశము నుంచి యెరూషలేముకి వచ్చారు ప్రాకారాలు, దేవాలయాన్ని నిర్మించడానికి. ఆ శేషం అప్పటికి బబులోను దేశంలో 2 మిలియన్స్ ప్రజలు ఉన్నారు. అంటే 20 లక్షల మంది ప్రజలుంటే కోరెషు రాజు ప్రకటన ఆజ్ఞ పర్మిషన్ ఇచ్చిన తర్వాత మందిరం కట్టుకోవడానికి ఎంతమంది బయలుదేరారంటే జెరుబ్బాబెలు తోటి 60,000 మంది బయలుదేరారు. 20 లక్షలు ఎక్కడ, 60,000 ఎక్కడ? మిగతా 19,40,000 మంది బబులోను దేశంలోని ఉండడానికి ఇష్టపడ్డారు. చాలా కంఫర్టబుల్గా ఉన్నది. కొంతమందికి లోకంలో బాగా కంఫర్టబుల్గా ఉంటుంది, కానీ అది ఆశీర్వాదం కాదు.
కొంతమందికి దేవుళ్ళ కంటే లోకంలోనే బాగున్నట్టుగా ఉంటుంది, కానీ అది దీవెన, అది బాగా కనపడుతుంటది. సొదొమ గొమొర్రాని నాశనం చేయకముందు లోతుకు ఆ ప్రాంతం అంతా కూడా ఎలా కనపడ్డదంటే దేవుని తోటలా కనపడ్డదన్నమాట. కానీ దాంట్లో శాపం ఉన్నదని లోతు గ్రహించలేకపోయాడు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే శేషము గురించి మనము మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే యెహెజ్కేలుతో ఏమంటున్నాడు? పిమ్మట వాటిలో కొన్నిటిని మరలా తీసి అగ్నిలో వేసి కాల్చుము, దాని నుండి అగ్ని బయలుదేరి ఇశ్రాయేలు వాళ్ళందరినీ తగులబెట్టెను. ఇక్కడ శేషములో నుంచి మళ్ళా కొన్ని తీయమంటున్నాడు. కొన్నిటిని మళ్ళా కాల్చమంటున్నాడు. దీని అర్థం ఏంటి? ఇప్పుడు కొన్నిటిని తన చెంగుకు కట్టుకోమన్నాడు. అది దేనిని తెలియజేస్తుంది? శేషమును తెలియజేస్తుంది. ఈ శేషం అంటే ఎవరు? దేవుణ్ణి ప్రేమించేవారు, దేవుని వైపు తిరిగిన వారు, దేవుని వాక్యాన్ని అనుసరించేవారు. ఇప్పుడు ఆ శేషములో నుంచే కొన్ని తీసి కాల్చివేయమంటున్నారు. అంటే దేవునికి వ్యతిరేకంగా పాపము చేసిన వారికి ఎలాంటి శిక్ష వచ్చిందో ఈ శేషములో కొంతమంది మీదకి అదే శిక్ష వచ్చింది. అంటే ఆ విధంగానే శ్రమ పడ్డారు, ఆ విధంగానే వారు కూడా చనిపోయారు. ఇది ఎలా జరిగింది అసలు? ఇది ఎందుకు అలా చేశారు? ఎందుకు అలా జరిగింది వాళ్ళకి అని ఆలోచన చేసినట్లయితే దేవుని వాక్యములో మనము దానికి జవాబు ఉన్నది. ఈ కొంతమంది ఆల్రెడీ వచ్చిన తర్వాత యెహెజ్కేలు దగ్గరికి, అక్కడ కూడా యెరూషలేములో కొంతమంది దేవుని ప్రేమించేవారు ఉన్నారు, దేవుని అడుగుజాడల్లో నడిచేవారు ఉన్నారు. శేషం, దేవుని ప్రేమించేవారిని మనం శేషం అంటున్నాం. వాళ్ళు ఒకరోజు ఇర్మియా దగ్గరికి వచ్చారు. ఇర్మియా గారు మనోళ్ళు ఆల్రెడీ కొంతమంది వెళ్ళిపోయారు, మనం పరిస్థితి ఏంటి మరి? ఇర్మియాని అడుగుతున్నారు, అసలు దేవుని చిత్తం ఏంటి మన పట్ల, మనం ఏం చేద్దాం అసలు? అప్పటికే ఇర్మియా ప్రకటిస్తున్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడంటే, నెబుకద్నెజర్ రాజు వచ్చి యెరూషలేము పట్టణాన్ని నాశనం చేస్తాడు, గుమ్మాలను కాల్చివేస్తాడు, ఒక 70 సంవత్సరాలు మనం అక్కడ ఉండబోతున్నాం. వీళ్ళకి ఆ విషయం తెలుసు. కానీ ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయంలో మనము ఈ విషయానంతా కూడా ఒక్కసారి చూసినట్లయితే మనకు అర్థమైపోతుంది. అశేషములో కొంతమంది ఎందుకు కాల్చివేయబడ్డారు, కొంతమంది ఎందుకు చంపబడ్డారో మనకు అర్థమవుతుంది. ఒక్కసారి చూడండి అమ్మా, 42వ ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయం చదువుకుందాం. అంతలో సేనాధిపతులందరూ కరేహా కుమారుడైన యెహోనాను, హోషియా కుమారుడైన అజన్యాయును, అల్పులేమి గణులేమి ప్రజలందరూ ప్రవక్త అయిన ఇర్మియా యుద్ధకు వచ్చి అతనితో ఇలాగూ మనవి చేసిరి. ఇప్పుడు ఇర్మియా ఎక్కడున్నాడంటే యెరూషలేములో ఉన్నాడు. యెహెజ్కేలు ఎక్కడున్నాడు? బబులోనులో ఉన్నాడు. ఇదే సమయంలో దానియేలు ఎక్కడున్నాడు? బబులోనులోనే ఉన్నాడు. ఇంకా బహుశా దానియేలు యెహెజ్కేలు కలుసుకున్నారో లేదో తెలియదు. కానీ దానియేలు మాత్రము ఉన్నతముగా హెచ్చించబడ్డాడు. యెహెజ్కేలు మాత్రము ప్రజల మధ్యలో ఉన్నాడు, ప్రజలతో ఉన్నాడు. ఇర్మియా మాత్రము విడువబడినటువంటి ప్రజల మధ్యలో సేవ చేస్తున్నాడు. ఎక్కడ? యెరూషలేములో. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అక్కడ కూడా శేషం ఉంది దేవునికి. అక్కడ ఉన్నటువంటి దేవుణ్ణి అనుసరించే ప్రజలు ఇప్పుడు ఇర్మియా దగ్గరికి వచ్చారు. ఇర్మియా దగ్గరికి వచ్చి ఏమంటున్నారంటే, మేము ఎంత కొంచెము మంది మేము మిగిలి ఉన్నామో నీవు చూచుచున్నావు కదా, చాలా తక్కువ మంది ఉన్నామంటున్నాడు. చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి శేషించి ఉన్న మా అందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయి. మా గురించి నువ్వు ప్రార్థన చేయాలి. మేము నడవవలసిన మార్గమును, చేయవలసిన కార్యమును నీ దేవుడు యెహోవా మాకు తెలియజేయను. మేము ఏం చేయాలి అసలు? మేము ఎలా నడుచుకోవాలి? మేమేం చేయాలో నువ్వు మాకు చెప్పాలి. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి, దేవుడు నీతో ఏం చెబుతాడో అది తీసుకొచ్చి మాకు చెప్పు. ఇప్పుడు కాగా ప్రవక్త అయిన ఇర్మియా వారికి ఉత్తరం ఇచ్చింది ఏమనగా, మీరు చేసిన మనవి నేను అంగీకరించుచున్నాను.
మీ మాటలను బట్టి మన దేవుడైన యెహోవాను నేను ప్రార్థిస్తా నేను. ఏమీయూ మీకు మరుగు చేయక దేవుడు నాకు ఏమేం చెబుతాడో అన్నిటినీ యెహోవా మిమ్మల్ని గురించి సెలవిచ్చిన అంతయు మీకు తెలియజేస్తాను నేను. అప్పుడు వారు ఇర్మియా తిట్లంటే వాళ్ళు ఏమంటున్నారు చూడండి అమ్మ, చాలా జాగ్రత్తగా వినాలా. నిన్ను మా యొద్దకు పంపి నీ దేవుడకు యెహోవా సెలవిచ్చిన ఆ మాటలను బట్టి మారు మాట లేకుండా మేము జరిగించని ఎడల యెహోవా మా మీద సాక్షి అయి నమ్మకమైన సత్య సాక్షిగా ఉండునుగాక. దేవుడు మాకేం చెప్పబోతున్నాడో అది మేము తప్పకుండా వింటాం, అది జరిగిస్తాం. అది జరిగించకపోతే దేవుడే సాక్షి దానికి. చూసారా ఎంత యాక్టివ్ చెప్తున్నారు. తర్వాత ఏమంటున్నాడు, మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడిని యెహోవా మాట వినువారమై అది మేలే గాని కీడే గాని మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయములో మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయులు మగుతాం. అమ్మ వింటున్నారా అందరూ? నిద్రపోకుండా వినాలి. వాక్యం వినాలమ్మా. వాక్యం వింటే మీకు ఆశీర్వాదం. ఇక్కడ నీవు వెళ్ళు ప్రార్థన చేయి ఇర్మియా గారు, దేవుడు ఏం చెప్తాడో అది మాకు వచ్చి చెప్పు, మేము తప్పకుండా విధేయత చూపిస్తాం. బాగుంది కదా ఇది? చాలా బాగుంది. అంటానికి బాగుంటుంది. నేను దేవుని మాట వింటాను, వాక్యానికి విధేయత చూపిస్తాను, చెప్పటానికి బాగుంటుంది, చెయ్యడానికే కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ చెయ్యాలి. చెయ్యకపోతే బాగుంటుంది. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ 10 దినములైన తర్వాత యెహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమైంది. ప్రార్థన చేశాడు. 10 రోజులైన తర్వాత దేవుడు మాట్లాడాడు. అతడు కరహే కుమారుడైన యెహోనాను అతనితో కూడా సేనల అధిపతులందరినీ అల్పులనేమి గణులనేమి ప్రజలందరినీ పిలిపించాడు. వారితో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని మనవి చేయుటకై మీరు నన్ను పంపితిరి కదా. ఆయన సెలవిచ్చినదేమనగా, నేను మీకు చేసిన కీడును గురించి సంతాపముంది ఉన్నాను. మీరు తొందరపడక ఈ దేశంలో కాపురమున్న ఎడల పడగొట్టగా నేను మిమ్మల్ని స్థాపించును, పెళ్ళగిప్పగా నాటేదను. ఏమంటున్నాడంటే దేవుడు ఇక్కడ, మీరు నాకు చెప్పినట్లుగా నేను వెళ్ళి ప్రార్థన చేశాను, దేవుడు నా ప్రార్థనకు జవాబిచ్చాడు. ఆ సంగతి నేను మీకు చెప్తున్నాను. అదేంటంటే మీరు ఈ దేశంలోనే ఉండాల. వాళ్ళ మనసులో ఒకటి ఉందిలేండి, అందుకే మీరు ఎక్కడే ఉండాలంటున్నారు. అది చెప్తాను. వాళ్ళ మనసులో ఒకటి ఉంది, వాళ్ళ లోపల ఒకటి వెట్టి గురించి మాట్లాడారు. దేవునికి అన్ని తెలుసు కదా. మనము ఒకటి ఫిక్స్ అయి ఉంటాం మనసులో, మనము ఆల్రెడీ ఒకటి ఫిక్స్ అయి ఉంటాం. కానీ అడగకపోతే బాగుంటుంది కదా పాస్టర్ గారిని. అది అడగటానికి వస్తాం మనం. ఇంకా పాస్టర్ గారు ఎన్ని చెప్పినా కానీ ఆ లోపల ఏమైతే ఫిక్స్ అయి ఉన్నారో అదే చేస్తారు. అవునా కాదు? సో ఈడ కూడా అదే జరిగింది. వాళ్ళు ఒకటి ఫిక్స్ అయిపోయారు లోపల. వాళ్ళు ఏం ఫిక్స్ అయిపోయారంటే, మేము ఐగుప్తుకి వెళ్తాము, మళ్ళీ బబులోన్ నుంచి నెబుకద్నెజర్ రాజు వస్తాడు, ఈ దేవాలయాన్ని పడగొడతాడు, ఘోరమైనటువంటి తీర్పు రాబోతుంది. బబులోన్ నుంచి నెబుకద్నెజర్ యెరూషలేము మీదకి వస్తాడు, భయంకరమైనటువంటి శిక్షను మనం చూడవలసి వస్తుంది. సో ఇది తప్పించుకోవాలంటే మేము ఐగుప్తుకు పారిపోతాం, అక్కడ ఉండటానికి వారు ఇష్టపడతాం. అది వారు మనసులో పెట్టుకున్నారు, లోపల బయటకు అనలేదు ఇంకా. కానీ మన దేవుడు హృదయాలను పరిశీలన చేసే దేవుడు ఆయన. మనమేమో పైన చూస్తాం, మన దేవుడేమో లోపల చూస్తాడు. మనం పైనే చూస్తాం, మన దేవుడు లోపల చూస్తాడు. అప్పుడేమంటున్నాడంటే, మీరు ఈ దేశములోనే కాపురం ఉన్న ఎడల, అంటే యెరూషలేములోనే కాపురం ఉన్న ఎడల పడగొట్టగా నేను మిమ్మల్ని స్థాపించును, పెళ్ళగింపగా నాటెదను. మీరు బబులోను రాజునకు భయపడుచున్నారే, అతనికి భయపడకుడి. అతని చేతిలో నుండి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని రక్షించుటకు నేను మీకు తోడై ఉన్నాను, అతనికి భయపడకుడి. ఇక్కడ దేవుడు తన పిల్లలతో ఏమంటున్నాడంటే, శ్రమలు సహజంగా అందరికీ వచ్చే కష్టాలు మనకు కూడా వస్తాయి. వస్తాయా రావా? అందరికి వచ్చాయి, మనకు కూడా వస్తాయి. కానీ ఆ కష్టాలలో నేను మీకు తోడుగా ఉంటానంటున్నాడు దేవుడు. ఆ కష్టాలలో దేవుడు మనలను కాపాడుతాడు. ఆ కష్టాలలో దేవుడు మనతో ఉంటాడు. అది బ్లెస్సింగ్. అందుకే మనము ధన్యులం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు వాళ్ళకి నెబుకద్నెజరుకు భయపడొద్దు, నేను మిమ్మల్ని స్థాపిస్తాను, నేను మిమ్మల్ని నాటుతాను అంటున్నాడు దేవుడు. తర్వాత మీరు బబులోను రాజునికి భయపడవద్దు,
కిందికి 12 మరియు అతడు మీ ఎడల జాలిపడి మీ స్వదేశములకు మిమ్మల్ని పంపునట్లు మీ ఎడల నేను అతనికి జాలి పుట్టించేద్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే బబులోను రాజు వస్తాడు, బబులోను రాజు వస్తాడు, నేను మిమ్మల్ని కాపాడుతా. శేషమును చాలా తక్కువ మంది ఉన్నారు, వాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళు, మిమ్మల్ని తక్కువ మందినే నేను కాపాడుతా. మీరేం చేయాలంటే దేవుడు ఎంత అబ్బా ఆయన జ్ఞానము ఎంత గొప్పదో చూడండి. అసలు ఆశ్చర్యం, అసలు నాకు వండర్ అయిపోయింది. అసలు ఏమంటున్నాడంటే అతను వచ్చి కొంతమందిని కాల్చేస్తానంటున్నాడు, కొంతమందిని ఖడ్గము చేతి చంపుతానంటున్నాడు, చాలా మంది చచ్చిపోతారు, కానీ మిమ్మల్ని మాత్రం నేను కాపాడుతా. ఎలాగంటున్నాడంటే మీరు బతికే ఉంటారు. దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ గమనించండమ్మా, ఇక్కడ చూడండమ్మా, మీ స్వదేశమునకు మిమ్మల్ని పంపునట్లు మీ ఎడల అతనికి జాలి పుట్టించండి. జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఈ మాటని. మీ స్వదేశమునకు పంపుతున్నంటే మీరు ఏమంటున్నాడు దేవుడు, మీరు అతను వస్తాడు, చాలా మంది చంపుతారు, కానీ మీరు దేవుడు నమ్ముకున్న నా అడుగుజాడల్లో నడుచుకుంటున్నటువంటి మీరు అతనితో పాటు బబులోనికి వెళ్ళండి. ఈ చెప్పినట్టు వినండి, ఐగుప్తుకి వెళ్ళొద్దు, బబులోనికి వెళ్ళండి, మళ్ళా బబులోని నుంచి మిమ్మల్ని తీసుకొస్తాను 70 సంవత్సరాల తర్వాత. అంటే అతను వచ్చి ఇక్కడ సృష్టించే ఈ భయంకరమైనటువంటి విధ్వంసంలో మీరు చచ్చిపోరు, మిమ్మల్ని నేను కాపాడుతా. ఆ విధ్వంసంలో మీరు పాడైపోరు, నేను మిమ్మల్ని కాపాడుతా. అతను వెళ్ళేటప్పుడు ఇంకొంతమందిని తీసుకుని వెళ్తాడు, వాళ్ళల్లో మీరు కూడా వెళ్ళండి, మళ్ళా 70 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని క్షేమంగా ఈ దేశానికి తీసుకొస్తా. అది దేవుని మాటల్లో ఉన్న అర్థం. ఇంతకంటే క్లారిటీగా ఎవరు చెబుతారు చెప్పండి? తన పిల్లలకు దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. అసలు వినొచ్చు కదా, వీళ్ళు ఏం చేశారో చూడండమ్మా. అయితే మీరు మీ దేవుడైన యెహోవా మాట వినని వారై ఈ దేశమును కాపురములుగా మనం ఐగుప్తు దేశములకు వెళ్ళదాము, అక్కడ యుద్ధము చూడకయు దూరదోని వెనకయు ఆహారము లేమి చేత ఆకలి వెనకయు నిన్నుము కనుక అక్కడనే కాపురం ఉండమని మీరు అనుకోని ఎడల మీరు వెళ్ళొద్దు. మీరు అనుకుంటున్నారు, మీ మనస్సులో ఏముందో నాకు తెలిసి, మీరు ఐగుప్తుకి వెళ్ళాలనుకుంటున్నారు. అక్కడ యుద్ధం ఉండదు, కరువు ఉండదు, అక్కడ ఎవరు మిమ్మల్ని కాల్చివేయాలని అనుకుంటున్నారు. మీరు అక్కడికి వెళ్ళాలా, అక్కడికి వెళ్తే సేఫ్, క్షేమం అనుకుంటున్నారు. మనం ఏదైతే సేఫ్ అనుకుంటున్నామో అక్కడ దేవుడు లేకపోతే అది మనకు అన్సేఫ్, మనకు క్షేమము కాదు. ఇంకా ఏమంటున్నాడంటే యూదా వారిలో శేషించిన వారులారా యెహోవా మాట ఆలకించుడి, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి ఉన్న యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఐగుప్తులకు వెళ్ళవలని నిశ్చయించుకొని అక్కడనే కాపురును మీరు వెళ్ళిన ఎడల మీరు భయపడుచున్న ఖడ్గము అక్కడను ఐగుప్తు దేశములనే మిమ్మల్ని తరిమి పట్టుకొనును, మీకు భయము కలుగునే క్షేమము ఐగుప్తులోనే మిమ్మల్ని తరిమి కలుసుకుని అక్కడనే మీరు చత్తురు. చూసారా, మీరు బబులోను రాజుకు భయపడి ఇక్కడ యుద్ధానికి కరువుకు కాల్చివేయబడతామని మీరు భయపడి నా మాట వినకుండా మీరు ఐగుప్తుకి వెళ్తే మీరు వేటికైతే భయపడ్డారో అక్కడికి కూడా వాటిని పంపిస్తా. దేవుడు అంత క్లియర్గా చెప్పాడు. ఎవరి ద్వారా చెప్పాడు? యిర్మీయా ద్వారా. మీరు కన్ఫ్యూజ్ కాకూడదు, యేస్కేలు కాకుండా. మళ్ళా యేస్కేలు ఇంకా తన ప్రజలతో మాట్లాడలేదు, అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనము మళ్ళీ యెరూషలేము వచ్చాం మనం ఇప్పుడు. ఇంకా ఏమంటున్నాడు 17వ వచనం, నేను వారి మీదికి రప్పించి కీడు నుండి వాళ్ళు శేషించు వాడిని తప్పించుకుని వాడిని ఉండడు, ఐగుప్తులో నివసింపవలను అక్కడికి వెళ్ళి నిశ్చయించుకుని మనుషులందరూ ఖడ్గము చేతును క్షామము చేతును తెగులు చేతును విశేషముగా చత్తురు. ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నా కోపమును నా ఉగ్రత యెరూషలేము నివాసుల మీదకి వచ్చినట్లు మీరు ఐగుప్తునికి వెళ్ళిన యెడల నా ఉగ్రత మీ మీదకి వచ్చును, మీరు శాపాస్పదముగాను భీతి పుట్టించేవారుగాను దూషణాస్పదం తిరస్కరింపబడిన వారుగా ఉండరు. 19వ వచనం, యూదా మరెప్పుడును మళ్ళీ ఇక్కడికి రాలేరు, మీరు నా మాట
వినండి, నా మాట వినకుండా కానీ మీరు ఐగుప్తుకు వెళ్తే మళ్ళా ఎప్పుడు ఈ ల్యాండ్ చూడరు, ఈ దేశాన్ని చూడరు. 19 యోధాశేషులారా, ఐగుప్తునకు వెళ్ళకూడదని యెహోవా ఆజ్ఞాపించినట్టు నేడు నేను మీకు సాక్ష్యం ఇచ్చేదనని మీరు నిశ్చయముగా తెలుసుకొనుచున్నారు. మన దేవుడు యెహోవాకు మీ నిమిత్తం ప్రార్థన చేసి మన దేవుడు యెహోవా చెప్పినదంతయు మీకు తెలియజెప్పిన ఎడల నేను లాగు చేయుదమని చెప్పుచు మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనుచున్నారు. నేను మీకు దాన్ని తెలియజెప్పుచున్నాను కానీ మీ దేవుడైన యెహోవా మీ యొద్దకు నా చేత పంపిన వర్తమానమును మీరు ఆలకింపకపోతుంది. కాబట్టి కాపురం ఉండవలనని మీరు కోరు స్థలంలోనే మీరు కోరు స్థలం అంటే ఐగుప్తులోనే ఖడ్గము చేతును, క్షామము చేతును, తెగుల చేతును చదువురని నిశ్చయము కాదు. ఇలా చెప్పాడు అమ్మ దేవుడు, ఇలా చెప్పాడు ఇర్మియా వాళ్ళకి. వాళ్ళు ఉన్నారా? వెళ్ళలేదు. సరే, వాళ్ళు వెళ్తే బాగుండదు. వాళ్ళు వెళ్లకుండా ఇర్మియాను ముసలేడు, ఆయన పెద్దోడు అయిపోయాడు ఇర్మియా, నువ్వు కూడా మాతోటి వస్తావా రావా? ఆయన ఎత్తుకొని తీసుకుని పోతారు. ఒక విధంగా కిడ్నాప్ చేసి, ఒక విధంగా ఆయన బంధించి, నువ్వు కూడా మాతోటి మేము పోతున్నాం, నువ్వు కూడా మాతోటి రావాలని. తర్వాత మీరు ఇంటికి వెళ్ళినాక 43వ అధ్యాయం చదువుకోండి. వారు ఇర్మియాను తీసుకుని వెళ్ళినట్లుగా మనము చూడగలం. తర్వాత దేవుడు ఏం చేశాడంటే, ఎవరైతే దేవుని మాట వినకుండా యెరూషలేములో ఉండమన్నాడు దేవుడు, ఆ దేవుని మాట వినకుండా వాళ్ళు ఏం చేశారు? ఐగుప్తుకు వెళ్ళారు. ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత దేవుడు చెప్పినట్లుగానే వీళ్ళ మీదకి దేవుని మాట వినకుండా, అంటే అవిశ్వాసులుగా ఉన్న వారి మీదకి ఏ శిక్ష వచ్చిందో అదే శిక్షను వారు కూడా చూడవలసి వచ్చింది. అదే శిక్షను వారు కూడా అదే దేవుడు చెప్పినట్లుగా వారు అక్కడ ఉంటే నెబుకద్నెజర్ రాజు వచ్చేవాడు, విద్వాంసం సృష్టించేవాడు, చాలా మంది చంపేసి, కానీ ఆ విద్వాంసంలో దేవుడు వీరిని కాపాడేవాడు. వీరిని నెబుకద్నెజర్ రాజు బబులోను తీసుకుని వెళ్ళేవాడు. తర్వాత మళ్ళీ సేఫ్గా దేవుడు వారిని స్వదేశానికి తీసుకొచ్చేవాడు. కానీ వారు దేవుని మాట వారు వినలేదు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే పిమ్మట వాటిలో కొన్నిటిని మరలా తీసి ఐగుప్తులో అగ్నిలో వేసి కాల్చును, దాని నుండి అగ్నిబాలులు ఇశ్రాయేలులందరినీ తగులబెట్టును. 5వ వచనం చదువుకుందాం. మరియు ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చును, ఇది యెరూషలేమే కదా, అన్య జనుల మధ్య నేను దాని నుంచి తిని దాని చుట్టూ రాజ్యములున్నవి. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. 5వ వచనం ఏం తెలియజేస్తుందంటే, ఇశ్రాయేలుల దేశమును దేవుడు ఎక్కడ ఉంచాడంటే ఈ భూమండలము మీద మధ్యలో ఉంచాడు దేవుడు. దాని చుట్టూ రాజ్యములున్నవి. ఈ భూమండలము మీద దేవుడు ఎక్కడి నుంచో వారిని తీసుకొచ్చి ఉద్దేశపూర్వకంగా ఒక గొప్ప ప్రణాళికతోటి దేవుడు ఈ భూమండలము మీద నడిబొట్టున మధ్యలో వారిని, ఈ దేశాన్ని, ఈ ప్రజలను దేవుడు ఉంచాడు. అలా ఉంచడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, అలా ఉంచడంలో అసలు దేవుడు వారిని, అసలు ఈ దేశం ఎలా వచ్చింది మనం ఆలోచించాలా. ఇశ్రాయేలీయుల దేశం ఎలా వచ్చింది? ఆ దేశస్థుల యొక్క మూల పురుషుడు ఎవరు? అబ్రహాము ఫ్యామిలీ. అబ్రహాము యొక్క తండ్రి ఎవరు? తెరాహు ఏం చేసేవాడు? విగ్రహారాధికుడు, విగ్రహాలను తయారు చేసేవాడు. ఆ ఫ్యామిలీలో నుంచి దేవుడు అబ్రహామును సెలెక్ట్ చేసుకొని, అవునా కాదా? దేవుడు నీ తండ్రి ఇంటి వారిని, నీ బంధువులను అందరిని వదిలిపెట్టి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళమని చెప్పాడు దేవుడు. దేవుని వాక్యంలో ఏం చదువుతామంటే, అబ్రహాము దేవుని పిలుపుకు లోబడ్డాడు. తాను ఎక్కడికి బయలువెళ్ళని వలన ఎరుగకనే దేవుని పిలుపుకు లోబడి ఆయన బయలుదేరి వచ్చేశాడు. తర్వాత అబ్రహామును దేవునాస్తులు శారాకు 90 సంవత్సరాల వరకు పిల్లలు పుట్టలేదు. అబ్రహాముకు అప్పుడు 100 సంవత్సరాలు. వారిద్దరు కూడా దేవుని విశ్వాసం. శారా అద్భుతముగా కన్సీవ్ అయినట్లుగా, అనగా ఆమె గర్భమును దాల్చినట్లుగా మనం చూడగలం. తర్వాత వారికి ఇస్సాకు అనే కుమారుడు పుడతాడు. మళ్ళీ అబ్రహాములో నుంచి
మరి ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకులో నుంచి ఏషావు, యాకోబు నుంచి 12 మంది నుంచి సంతానం. వీళ్ళు యోసేపు ఐగుప్తుకు వెళ్తాడు. తర్వాత మళ్ళీ 75 మంది యాకోబు యొక్క సంతానం ఐగుప్తు దేశానికి వెళ్ళింది. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు ఉంటారు. అక్కడ వారు దాదాపుగా ఈ 430 సంవత్సరాలలో 20 లక్షల మంది అవుతారు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత మోషేను దేవుడు వాడుకున్న బానిసత్వం నుంచి బయటకు తీసుకొస్తాడు. బయటికి తీసుకొచ్చి వారిని 40 సంవత్సరాల అరణ్యములో నడిపించి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి బయటకు తీసుకున్న తర్వాత యోర్దాను నదిని బాడి చేసి వాగ్దాన దేశంలో అడుగు పెట్టేస్తాడు. వాగ్దాన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా, అన్యులను, ఆ 7 జాతుల వారిని వెళ్ళగొట్టి వారిని తీసుకొచ్చి ఎక్కడ పెడతాడంటే ఈ భూమికి మధ్యలో తీసుకొచ్చి వారిని పెట్టి, మరి యూదా గోత్రములో నుంచి యేసు ప్రభు వారు ఈ భూమి మీద పుడతాడు. ఆ మధ్యలోనే ఈ మానవులందరి కోసము ఈ లోక పాపములన్నిటిని మోసుకొని యేసు ప్రభు వారు కలవరిలో చనిపోతాడు. వారిని మధ్యలో ఉంచడానికి, యెరూషలేము మధ్యలో అనగా ఇశ్రాయేలీయుల కానాను దేశము ఈ భూమికి మధ్యలో ఉండడానికి దేవుని ప్రణాళిక ఏమిటి అంటే, ఈ ప్రపంచమంతా కూడా ఇశ్రాయేలు దేశములో బెత్లెహేము గ్రామములో 2000 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి ఆ మెస్సయ్య 2000 సంవత్సరాల కిందట కలవరిలో మనందరి కోసం చనిపోయి సమాధి చేపి తిరిగి లేచినటువంటి ఆ మెస్సయ్యానందు సకల జాతుల వారు, సకల కులాల వారు, సకల దేశముల వారు ఆ యేసు ప్రభు వారిని నమ్ముకొని తండ్రితో సమాధాన పడాలనేది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క అత్యున్నతమైన ఉద్దేశం. సమరయ స్త్రీతో యేసుప్రభు వారు మాట్లాడుతూ ఏమంటారు? యేసుప్రభు వారు రక్షణ యూదులలో నుండే వచ్చును. మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారం. రక్షణ ఎక్కడి నుంచి వస్తుందంట? యూదుల్లో నుంచే వస్తుంది. రక్షణ యూదుల్లో నుంచే వస్తుందంట. కనుక తండ్రి యొక్క ఉద్దేశం ఏమిటి? కొలసీలకు రాసిన ప్రతి ఒక్క వాక్యాన్ని చదువుకుని మనం ముగించుకుందాం. యేసుప్రభు వారు ఈ భూమికి నడిబొట్టున ఉన్నటువంటి యెరూషలేముకు దగ్గరలో ఆ గొల్గొతా కొండ మీద చనిపోవడానికి కారణం ఏంటంటే, ఈ లోకాన్నంతటిని కూడా మరి తనతో సమాధానపరుచుకోవాలని, దేవునితో సమాధానపరచాలని ఆయనకి ఇష్టం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలనని తండ్రి అభిష్టమాయను. తండ్రి ఇష్టం అది, తండ్రి చిత్తం అది. హల్లెలూయా. అందుకని ఇశ్రాయేలు దేవుడు అక్కడ పెట్టాడు. ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశంతోనే యేసు ప్రభు వారు అక్కడ జన్మించేటట్లుగా, ఈ భూమికి మధ్యలో జన్మించేటట్లుగా దేవుడు చేశాడు. ఆయన మెస్సయ్య క్రీస్తు ఈ భూమి మధ్యకు వచ్చాడు. ఎందుకంటే ఈ ప్రపంచమంతా కూడా ఆయన వైపు చూసి నమ్ముకోవాలి. యెరూషలేము అనేది, లేకపోతే కానాను దేశం అనేది భూమి మధ్యలో ఉన్నది అనటానికి ఒక వచనాన్ని మీకు చూపించి నేను ముగిస్తాను. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయం 12వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయం 12వ వచనం. వారిని దోసుకొని ఆయా జనములలో నుండి సమకూర్చబడి పశువులను, యెహెజ్కేలు గ్రంథం 38:12 అది ఆ మాట కోసం నేను చూస్తున్నాను. ఎక్కడ? భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదికి తిరిగిపోయేదను. భూమి నట్ట నడుమ నివసించు జనులు ఎవరు? యూదులు. హల్లెలూయా. యూదులు దేవుడు ఏర్పరచుకున్న జనాంగం. యూదులు దేవుని ప్రజలు. యేసు ప్రభువు యూదులలో నుండి వచ్చాడు, యూదా గోత్రములో నుండి వచ్చాడు.
యేసుప్రభు వారు బెత్లెహేములో జన్మించాడు. యేసుప్రభు వారు ఆ యెరూషలేముకి దగ్గరలో గొల్గోతా కొండ మీద ఆయన సిలువ వేయబడ్డాడు. అది ఎక్కడుందంట? భూమికి నట్ట నడుమున ఉన్నదంట. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే ఈ భూలోకంలో ఉన్న ప్రజలందరూ కూడా దేవుని దగ్గరికి రావాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గమే యేసుప్రభు వారు. ఆ యేసయ్యను తెలుసుకుని మనం ధన్యులం. కానీ యేసయ్యను తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేద్దాం. యేసయ్యను తెలుసుకుని దేవునితో వాళ్ళు కూడా సమాధాన పడాలని మనం ఎప్పుడూ ప్రార్థన చేస్తున్నాం. దేవుడి కొద్ది మాటలను దీవించును కాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. నేను చదువుకున్న వాక్యాన్ని దీవించండి ప్రభా. నేను చదువుకుని ధ్యానం చేసినటువంటి మాటలను మీరు ఆశీర్వదించండి. మా హృదయాలలో నాటి ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించే కృపను గ్రహించమని మహిమ, ఘనత, ప్రభావములు నీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి గణపరచు బహు వినయముగా వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వాక్యాన్ని శ్రద్ధగా విన్న మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు. ఈరోజు మనం 5 వచనాలు మాత్రమే ధ్యానం చేసుకున్నాం. ప్రభు చిత్తమైతే వచ్చే వారం 6వ వచనం నుంచి మనం ధ్యానం చేసుకుందాం.